నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులోని టిట్కో గృహాల కాలనీలో వీధి దీపాల ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ముగిసిన పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశి దిన దీక్ష, వేద మంత్రాల మధ్య డిప్యూటీ సీఎంకు పండితుల ఆశీర్వాదం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. పవన్ చంద్రబాబులను విమర్శించే అర్హత వైసీపీకి లేదంటూ వ్యాఖ్య. తిరుమల పవిత్రతను వైసీపీ నాశనం చేస్తుందన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి నగల భద్రతపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని సూచన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహాల కాలనీ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. మెయిన్ రోడ్డు నుండి కాలనీ ప్రాంగణం వరకు కొత్తగా విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో కొత్త వెలుగులు వెదజల్లాయని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ హయాంలో టిట్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండా నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకుల్లో 7,159 టిట్కో ఇళ్లను ఆ రోజు 90% మేము 2019కి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఈకపోగా మళ్ళీ మేం కట్టిన ఇళ్లను కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి వాళ్ళని రుణగ్రస్తులు చేసినటువంటి పరిస్థితి. కనీసం నా పాలకొల్లులో 180 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఏదైతే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి సొమ్ములు కూడా కనీసం వాళ్ళకి అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అవి కూడా కైంకర్యం చేసినటువంటి దుస్థితి వాళ్ళ పాలనలో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు. 180 కోట్లు వీళ్ళ దగ్గర కొట్టేశాడు. కనీసం లైట్లు వెలిగించి వెలుగులో పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే 5 సంవత్సరాల మీ కష్టాలను తీర్చేటువంటి విధంగా వెనువెంటనే అడుగులేస్తూ ఈరోజు ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో ఏదైతే మళ్ళీ వెలుగులు ఇచ్చేటువంటి విధంగా లైట్లు ఏదైతే నేను గెలిచిన వెంటనే ఇమ్మీడియట్లీ కమిషనర్ గారితో మాట్లాడి అప్పుడు ఏదైతే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్డి లైట్లు ఏవైతే ఉంటాయో దాని స్థానంలో మళ్ళీ 60లు మళ్ళీ 49, అదేవిధంగా 20లు ఒక 41, 90 లైట్లని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు పోల్సే లేవు. అటువంటిది మళ్ళీ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా కరెంటు పోల్స్ యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో పోల్స్ వేయించి ఈరోజు మెయిన్ రోడ్డు కూడా వెలుగులు ఇచ్చాం. ఇక్కడ దయ ఉంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన కూడా మీరు కూడా చేయాలి. బయట ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాలంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల మీద, మహిళల మీద ఎంత కక్ష సాధించింది అని అంటే ఈ యొక్క కరెంటు విషయం ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ టిట్కో ఇళ్లకు సంబంధించి ఈ యొక్క లైటింగ్ కోసం ఏదైతే ఇక్కడ సబ్స్టేషన్ కానీ ఈ వీధి లైట్ల నిర్వహణ కోసం ఏదైతే 2018లోనే మేము 9,83,38,470 రూపాయలు 14/9/2018 ఆల్రెడీ డీడీ తీసి అమౌంట్ ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఆ రోజు కట్టినటువంటి. సమాజ సంక్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశి దిన దీక్ష కలశోద్వాసన క్రతువుతో ముగిసింది. ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ దీక్షాబద్దులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకహారతితో పాటు నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. ఇకపై పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారని, గతంలోనూ పవన్ కళ్యాణ్ ఈ దీక్షను అవలంబించిన విషయం తెలిసిందే. చాతుర్మాస దీక్షను పవన్ కళ్యాణ్ 2 దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు.
अश्वदाजि च गोदाजि धनदाजि महाधने धनं मे जुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तिष्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः इन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेजसोमं पिबत वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्जन् न लोभो न शुभामतिः दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौपाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते ॐ जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्ति वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं सुतरसितरसे नमः अग्नेः त्वं पारजानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वे भवातोकाजतनया यशंयोः विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरितादिपर्षि मनसा गृणानोऽस्माकं बोध्यविदा तनूनां कृतनाजितगो सहमानमुग्रमग्निगो हुवेम परमात् सधस्तात् स्थिरनिवाससिद्धिरस्तु अखण्डैश्वर्याभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु चिन्तितमनोरथसिद्धिरस्तु धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु गवां संरक्षणमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव हर। మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని ఆనం కోరారు. నెల్లూరు సంతపేటలో ఆనం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు జిల్లా అభివృద్ధిపై చర్చించారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ సాధించలేదని జగన్మోహనే ఒప్పుకున్నారని, గత ప్రభుత్వంలో భయపడిన వ్యాపారులు పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. నెల్లూరు కడప జిల్లాలోని లేఅవుట్లలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు సూచించడంతో విచారణకు ఆదేశించామని చెప్పారు. అనేక సమస్యల గురించి డిస్కస్ చేశాం. ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చాను. దానికి రేపు ఉదయం 10 గంటలకి ఆ కన్సర్న్ అధికారులు రమ్మన్నాం. వాళ్ళందరితో కూడా కూర్చొని జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా
డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం. రెండవది సోమశిల డ్యాము, అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆ గేట్లు కూడా గ్రీజింగ్ కూడా చేయలేదు, అటువంటి పరిస్థితుల్లో ఉందని. టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది. వాటి విషయాలు కూడా రామనారాయణ గారు డిస్కస్ చేశారు. దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము. ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తారన్నారు. ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి, ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవటానికి ఉంటాయి. అందుకని మేము ఇద్దరం ఆయనకు ఫోన్ చేయటం, నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు. ఆయనతో కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేయటం. అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన వాటర్ దానికి సంబంధించిన దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం. నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది, గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బైపాస్ చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తు చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరూ ఒకటే చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించద్దు. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నెల్లూరు, కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి. గత ప్రభుత్వం చేశారు. వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు. దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండ్లలో చాలా జరిగినాయి. వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, ప్రతి బిల్డర్కి ఎవరైతే లేఅవుట్లు వేసేవాడు కావచ్చు, బిల్డింగ్ కట్టేవాడు కావచ్చు, మేము ఇంకా రూల్స్ కూడా వీలైనంత లెవెలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కన్సర్న్ బిల్డర్స్ని వాళ్ళని పిలిచి యాక్చువల్గా మాట్లాడతాను. మొన్న విజయవాడలో వాళ్ళని పిలిచి సెక్రటరియట్లో మాట్లాడాను. మళ్ళా కూడా 2-3 తరాలు మాట్లాడతాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో అవన్నీ తెప్పించమని అధికారులకు ఆదేశించాను. అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని వీలైనంత లెవెలైజ్ చేస్తాం. అయితే మీరు కూడా ఆ యొక్క రూల్స్కి అతిక్రమించకుండా చేయండి. అధికారులు కూడా ఆదేశిస్తున్నాం. ఎవరు కూడా 1 వీక్ కంటే ఎక్కువ రోజులు ఫైల్ మీద పెట్టుకోవద్దు. మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే పైనుంచి కింద ఇచ్చాను ఇన్స్ట్రక్షన్. ఏదైనా ఉంటే మీరు 1 వీక్ లోపల డిసైడ్ చేసి చెప్పమన్నాను. అందువల్ల అందరూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు. ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తెలియని భయం నుంచి బయటకు, ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, సార్ ఒక భయం ఉండింది, ఈరోజు చాలా స్వేచ్ఛ వచ్చింది. అందువల్ల నెల్లూరు జిల్లా, నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో 1 పైసా లేదు. మున్సిపల్ శాఖలోనే 3,500 కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం CFMSకి తరలించారు, అక్కడ పైసా లేదు. అలా చేశారు. దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాం. త్వరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా అన్ని విషయాలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, NDA కూటమి నాయకులతో కూడా చర్చించి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామనేటువంటి దానిలోనే ఇప్పటికి 2-3 దఫాలు కలిసాం. అమరావతిలో కలిసాం, ఇక్కడ కలిసాం, మళ్ళీ ఇప్పుడు కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం. రేపు కూడా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యక్రమాల మీద ఎమ్మెల్యేలతో మాట్లాడదామని నారాయణ గారు ఇప్పుడే ఫిక్స్ చేశారు. రేపు కూడా వారి కార్యాలయం, వారి ఇంటి దగ్గర ఈ సమీక్షలను కూడా చేయడం జరుగుతుంది. ఇలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం. మన జిల్లా అభివృద్ధిలో అందరికన్నా మనం ముందుండి చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనేక కార్యక్రమాలను మనం సాధించుకోవాలనే దాంట్లో అందరం మాట్లాడుకున్నాం. సమయానికి మాజీ IAS అధికారి శ్రీ కృష్ణయ్య గారు కానీ, ఇవాళ కొత్తగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కానీ అందరూ కూడా రావడం, నారాయణ గారితో వారి సలహాలు, సూచనలు అన్నీ కూడా తీసుకోవడం. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియో ఇటీవల ఎన్నికల ముందు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సుధాకర్ ను గురువారం మధ్యాహ్నం కర్నూలు 2 టౌన్ పోలీసులు తన నివాసంలోనే అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.